పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే న్యాయవాది వృత్తిలో గత 26 సంవత్సరాలుగా ఒక న్యాయవాది సేవలను అందిస్తున్నటువంటి దేవుని రవీందర్ గతంలో తండ్రి వారసత్వంగా రాజకీయంగా పుణికిపుచ్చుకొని ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉండడానికి సిద్ధమవుతున్నాడు దేవుని రవీందర్తో మనం ఉన్నాం. సార్ చెప్పండి, అంటే ఏంటి మీ లక్ష్యం ఏంది, మీరు ఎట్లా ముందుకెళ్తారు? అంటే పట్టభద్రులు సుమారుగా ఒక 4 లక్షల మంది ఉంటారు, 4 జిల్లాల్లో తిరగాల్సి ఉంటుంది కాబట్టి ఎటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు మీరు? ముందుగా నమస్కారం. కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను బరిలో ఉండాలని నిల్చుందామని అనుకుంటున్నాను. దానికి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో కరీంనగర్, ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల అభ్యర్థులందరూ దీంట్లో భాగస్వాములు అవుతారు. దీంట్లో ఇప్పటికే చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు. ముందుగా అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6వ తారీఖు వరకు ఎన్రోల్మెంట్ కార్యక్రమం ఉండే. ఇక్కడ మా సిద్దిపేట జిల్లాలో నాకు 2 కౌంటర్లు పెట్టాను. మిగతా జిల్లాల్లో నాకు తెలిసిన వారికి చెప్పి వాళ్ళతో ఎన్రోల్మెంట్ చేయించడం జరిగినది. అన్ని బార్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడి వారిని కూడా ఎన్రోల్మెంట్లో ప్రోత్సహించడం జరిగినది. ఓకే, అంటే విద్యా సంస్థలకు సంబంధించి ఇప్పటికే ఆల్ ఫోర్స్ కావచ్చు, మిగతా వారు కూడా బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వారు తయారు చేసిన విద్యార్థులు మాకు ఓటేస్తారని చెప్పి ధీమాగా ఉన్నారు. మీరు ఒక అడ్వకేట్గా ఎట్లా ముందుకెళ్తారు మీరు? విద్యా సంస్థలు అంటే అల్ఫోర్స్ అనేది ఓన్లీ కరీంనగర్ జిల్లాలకే పరిమితమైంది. ఆయన విద్యా సంస్థలు అనేది కరీంనగర్ జిల్లాలో ఉన్నది. ఆయన వ్యాపార సంస్థలలో బాగా లబ్ధి పొంది ఇప్పుడు ఎన్నికల బరిలో నిల్చుందామని ముందుకు వస్తున్నాడు. కానీ ఎలాంటి స్టూడెంట్స్కి మాత్రం ఎలాంటి కన్సెషన్ కానీ, నిరుపేద విద్యార్థులకు ఎలాంటి సహాయం చేయలేదు. అతను ఫీజుల విషయంలో కూడా నిబంధనలు గట్టిగా అమలు చేసి నిరుపేద విద్యార్థులకైతే ఏం సహాయం చేసింది లేదు. ఆయన వద్ద ఒక నానుడి ఉంది, లెక్చరర్స్కు సరిగ్గా వేతనాలు ఇవ్వలేదనే పేరు కూడా అతనికి ఉన్నది. అతను ఆ వృత్తిలో ఉండి విద్యా సంస్థలో ఉండి కూడా సేవ చేయొచ్చు. సేవ చేయకుండా దీంట్లో వచ్చి ఏదో సాధించాలని అనుకుంటున్నాడు. ఇది పొరపాటు అని అంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు 4 జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్టయితే 42 నియోజకవర్గాలు, 8 పార్లమెంట్ స్థానాల్లో మీరు బరిలో ఉంటున్నారు. మరి వీరందరినీ నిరుద్యోగులను కలిశారా మీరు? నాకు తెలిసినంత వరకు నేను నా లెక్చరర్స్ను, టీచర్స్ను, ఫ్రెండ్స్ను, అడ్వకేట్స్ను కలిశాను. మిగతా వారికి కూడా నాకు తెలిసిన వారి ద్వారా సమాచారం అందిస్తున్నాను. వారి డాటా వివరాలు సేకరిస్తున్నాను. ఇప్పటికైతే నేను అన్ని జిల్లాలు తిరగడం జరిగినది. ఇక ముందు కూడా నోటిఫికేషన్ పడ్డ తర్వాత పూర్తి స్థాయిలో తిరుగుదామనే ఆలోచనలో ఉన్నాను. ఓకే, అంటే బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ అభ్యర్థులు పార్టీని నమ్ముకున్న వ్యక్తులకే ఇస్తారు కాబట్టి మీరు వ్యక్తిగత ఎజెండాగా ముందుకెళ్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్లా అధిగమిస్తారు ఆ విషయంలో? నేను నా కరపత్రం సాక్షిగా, కరపత్రమే పెట్టుబడిగా నేను ముందుకెళ్తాను. నాకున్న పరిచయాలను బట్టి అడ్వకేట్స్ను, నాకు బీసీ కుల వర్గాలను దగ్గర చేసి నేను అణగారిన వర్గాల నుంచి వచ్చిన కాబట్టి అణగారిన వర్గాల పేదల పెన్నిదిగా నేను ముందుకెళ్తున్నాను. అంటే ప్రస్తుత పరిస్థితిలో మీరు తిరుగుతున్న సందర్భాల్లో ఈ పట్టభద్రులకు సంబంధించి ఏం చెప్తున్నారు మీతో? ఎందుకంటే ఒక ఆశాభావం వ్యక్తం, అంటే మీకు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలని చెప్పి మీరు కలిసిన వారితో ఎటువంటి సందర్భాలు ఉన్నాయి, ఏం చెప్తున్నారు వారు మీతో? నేను గతంలో పోయిన 2008లో పోటీ చేద్దాం అనుకున్నాను. నామినేషన్ కూడా వేశాను. టీఆర్ఎస్ తరఫున చంద్రశేఖర్ గ్రూప్ 1 ఆఫీసర్కు పరోక్ష మద్దతు ఇవ్వడం వల్ల నేను వెనుకకు తట్టుకోవడం జరిగినది. అప్పుడే నాకు పూర్తి దీనిలో లోటుపాట్లన్నీ తెలిసినాయి. ఈసారి గట్టిగా బలంగా నిలబడి తిరుగుదామని ఉన్నాను. నాకు గెలుస్తాననే ఆశాభావం కలిగింది. నేను ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో, మెదక్ జిల్లాలో తిరగడం జరిగింది. ఆ సమయంలో నాకున్న పరిచయాలను బట్టి ఇప్పుడు అదేవిధంగా వాళ్ళ పరిచయాలను ముందుకు తీసుకెళ్ళి వారి ద్వారా వారి ప్రోత్సాహాన్ని బట్టి ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను. ఓకే, అంటే ప్రస్తుత పరిస్థితిలో మీ ఉన్నటువంటి నిరుద్యోగులకు సమస్యలు ఏవేవి మీకు ముందుకు వచ్చాయి? అంటే మీ యొక్క వ్యక్తిగత ఎజెండా ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? నిరుద్యోగులకు సంబంధించి డిగ్రీ అయిపోగానే వారికి సంబంధించిన కోర్సులు, పీజీలు, చాలా ఇంజనీరింగ్ స్టూడెంట్లు కూడా చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎంబీబీఎస్ సీట్లు ప్రతి జిల్లాలో ఎంబీబీఎస్ కాలేజీ పెట్టడం వలన వారు కూడా నిరుద్యోగులుగా మారినారు. ఎక్కడ కూడా నిరుద్యోగం. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు ఇవ్వలేదు సరిగా. ఈ నోటిఫికేషన్లు ఇవ్వకుండా అది జాబ్ క్యాలెండరు ఇయర్ వైజ్ పెట్టలేదు. నేను గత 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణలో జాబ్ క్యాలెండర్ సరిగా, అంటే టైం టేబుల్ ప్రకారం పెట్టకుండా ఎగ్జామ్స్ ఇచ్చి ఎగ్జామ్స్ రిజల్ట్లో ఎగ్జామ్స్
పేపర్ లీక్ అవ్వడము, ఎగ్జామ్స్ రిజల్ట్ లేట్గా ఇవ్వడము, దానికి కోర్టుకు సంబంధించిన కేసులు వేయడము వల్ల చాలామంది నిరుద్యోగులు ఇట్టి విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద నమ్మకాన్ని కోల్పోయారు. జాబ్ క్యాలెండర్ వచ్చే విధంగా, ఒకవేళ నేను ఎన్నికైతే జాబ్ క్యాలెండరు చట్టసభలో మాట్లాడి జాబ్ క్యాలెండరు ఇయర్ వైజ్ పెట్టేవారు. ఒక టైంలో ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన 1 ఇయర్ లోపల రిజల్ట్ ఇచ్చి రిక్రూట్మెంట్ కూడా పూర్తి అయ్యే విధంగా నేను సహకరించి వారికి చట్టసభలో ప్రతినిధులతో మాట్లాడి అది అమలయ్యేలా కృషి చేస్తాను. నేను గతంలో సిద్దిపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. కరోనా సమయంలో కరోనా బారిన పడ్డ బాధితులకు వారి బంధువులకు ఉచిత భోజనము మరియు వసతి ఏర్పాటు చేయడం జరిగినది. కరోనా సమయంలో జూనియర్ న్యాయవాదులందరికీ కూడా వారి ఆర్థిక స్తోమతను బట్టి వారికి కూడా ఆర్థిక సాయం చేయడం జరిగినది. నేను గెలిచినట్టయితే ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్తో పాటు ఉద్యోగులందరికీ ఒక సమైక్య భవనం ఏర్పాటు చేసి వారి కోసం కృషి చేస్తాను. బీసీ ఎస్సీ ఎస్టీ వారి యొక్క విశ్వాసంతో ముందుకెళ్తున్న ఒక అణగారిన వర్గాలకు సంబంధించిన అభ్యర్థిగా బరిలో దిగుతున్నా కాబట్టి పట్టభద్రులకు సంబంధించి సుమారుగా 4 లక్షల మంది పట్టభద్రులు ఉన్నారు కాబట్టి నన్ను ఆదరించి ముందుకు తీసుకెళ్ళాలి. డబ్బున్న వానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఖచ్చితంగా నాగటి పేదంటి బిడ్డకు అవకాశం ఇచ్చి ముందుకెళ్ళినట్లయితే నేను నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలపై నిరంతరం పాటిస్తూ ముందుకెళ్తానని చెప్పి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి దేవునూరి రవీందర్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.